మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మీ మధ్యలోకి రావడానికి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి యూపీఎఫ్ వ్యవస్థాపకులు అన్నయ్య గారు రవిప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి రాజశేఖర్ పాస్ గారికి, సంఘానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ అందరి యొక్క ప్రేమ దేవునిలో బలపడటానికి, యేసయ్యలో బలపడటానికి, సజీవంగా జీవించడానికి, సజీవ సాక్షిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబము తరపున, సంఘముల తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆశీర్వాదము కొరకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇచ్చి తెలియచేయమన్నటువంటి సత్యాలను వాక్యము ద్వారా, సాక్ష్యం ద్వారా తెలియచేయాలని ఆశపడుతున్నాను. కుటుంబములో ఆశీర్వాదము కొరకు ఏమి చేయాలి? నేటి ప్రశ్న, నేటి అంశం, కుటుంబములో ఆశీర్వాదము కొరకు ఏమి చేయాలి? ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము తెలుసుకోవలసినటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘం, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. తండ్రి, ప్రేమ చేత మా హృదయాలను, మా జీవితాలను నింపుచున్నందుకు నీకు వందనాలు. యేసయ్య, ప్రేమ చేత మా హృదయాలను, మా జీవితాలను నింపుచున్నందుకు నీకు వందనాలు. సత్యంలోకి, జీవంలోకి పరిశుద్ధాత్ముడా నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క ప్రణాళికను, అధికారమును ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదొలగబడి వందిస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య మాటలను వెంబడించడానికి, యేసు ప్రభు కొరకు జీవించడానికి యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, కుటుంబములో ఆశీర్వాదము కొరకు ఏమి చేయాలి? ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము చేయవలసినటువంటి పనులు మొట్టమొదటిగా ఏమిటి అంటే, దేవుని ప్రేమకు మన హృదయములో, మన జీవితంలో మొదటి స్థానము ఇవ్వాలి. ప్రేమైనటువంటి సంఘమా, మొదటి స్థానం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఇవ్వాలి. తండ్రి ప్రేమకు మన హృదయంలో, మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, మన కుటుంబాలలో ఆశీర్వాదముగా ఉండాలి అంటే, మొదటిగా మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, ప్రేమ చేత నింపబడాలి. ఎవరి ప్రేమ చేత? తండ్రి ప్రేమ చేత నింపబడాలి. యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ చేత మనం నింపబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ చేత, తండ్రి ప్రేమ చేత మనం నింపబడతామో అప్పుడు ఏం కలుగుతుంది అంటే, ఈ లోకంలో సంబంధాలు దేవునిలో బలపరచబడతాయి. మనలో దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు, కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఈ లోకములో సమస్యలు లేనటువంటి దేశము కానీ, కుటుంబము కానీ లేదు. అయితే ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. తండ్రి ప్రేమ ద్వారా సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలములో తన శిష్యులను పిలిచి సెలవిచ్చారు. మొదటి ఆజ్ఞ, మొదటిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చినారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞను ప్రభువైన యేసు క్రీస్తు వారు గుర్తు చేస్తూ ఉన్నారు.
శిష్యులకు గుర్తు చేస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో ఆ మొదటి ఆజ్ఞను మనం చూస్తాం. ఏమిటి ఆ మొదటి ఆజ్ఞ అంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, పూజించు, ఆరాధన చేయి, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. మొదటిగా దేవుని ప్రేమించాలి. ప్రేమించాలి అంటే ప్రేమైనటువంటి సంఘమ మనం చేయవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు బాటిల్ ఇవ్వండి ఒకసారి, ఏదైనా బాటిల్. ఈ బాటిల్లో చాలా వరకు ఖాళీగా ఉంది. ఎవరైనా నీళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తారు? నీళ్ళు తాగమని ఇచ్చామనుకోండి, ఖాళీ బాటిల్ ఇస్తామా, నిండుగా ఉన్న బాటిల్ ఇస్తామా? నిండుగా ఉన్న బాటిల్ ఇస్తాం. మనం ప్రేమించాలి అంటే ప్రేమ చేత నింపబడాలి. ప్రేమించాలి అంటే ప్రేమ చేత నింపబడాలి. నీళ్లు కావాలి అంటే నీళ్లున్న బాటిల్లో నుంచి మనం నీళ్లు తాగలుగుతాం. ఖాళీగా ఉన్న బాటిల్ నుంచి ఎవరు నీళ్లు తాగలేరు. మనం ప్రేమించాలి అంటే ప్రేమ చేత నింపబడినప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతాం. భర్తలు భార్యలను ప్రేమించాలి అంటే దేవుని ప్రేమ హృదయంలో జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే భర్త భార్యను ప్రేమించగలుగుతారు. భార్యలు భర్తకు ఎప్పుడు లోబడగలుగుతారు? వారి హృదయాలలో దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు భార్యలు భర్తకు లోబడగలుగుతారు. ప్రేమ మన హృదయాలలో దేవుని యొక్క ప్రేమ ప్రవహించినప్పుడు ఆశీర్వాదకరమైన పాత్రలుగా మనం ఉండగలుగుతాం. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, అన్నిటికన్నా విలువైనది, శ్రేష్టమైనది లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. తండ్రి తన ప్రేమను చూపించారు మానవ జాతి ఎడల. తండ్రి తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. కారణం, తన ప్రేమను బయలుపరిచారు. తన చిత్తాన్ని, తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నారు. ఈ లోకములో పాపం ఉన్నది, ఈ లోకములో కష్టం ఉన్నది, ఈ లోకములో సమస్యలు ఉన్నాయి, ఈ లోకములో దురాత్మలు సాతానుడు ఉన్నాడు, ఈ లోకములో చీకటి అధికారాలు ఉన్నాయి. వీటికి అంతం కలగాలి. దేవుని యొక్క చిత్తము నెరవేరాలి, తండ్రి చిత్తము నెరవేరాలి, తండ్రి ప్రణాళిక నెరవేరాలి. తండ్రి తన రూపంలో తన యొక్క జీవాన్ని అనుగ్రహించినటువంటి మానవునికి తిరిగి మానవుడు తండ్రితో ఐక్యపరచబడాలి అంటే, తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరాలి అంటే తండ్రి తన యొక్క ఆలోచన నెరవేర్చారు. తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది మానవునికి, దేవునికి, తండ్రికి ఉన్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నశించిపోతున్నటువంటి మానవులను వెదకి రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తండ్రి ప్రేమ చేత నింపడానికి, తండ్రితో కలిసి జీవించడానికి, తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి, తండ్రి ఇంటికి మార్గాన్ని చూపించినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆది అంతమునైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త. ప్రేమైనటువంటి సంఘమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి ప్రేమను సిలువలో చూపించారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో తన యొక్క బలియాగము ద్వారా, తన యొక్క విధేయత ద్వారా, తండ్రి చిత్తానికి తన లోబడినటువంటి విధానము ద్వారా మనకు ఒక మాదిరిని, ఒక మార్గాన్ని చూపించారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మన హృదయాలలో ప్రేమ మొదటి స్థానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన హృదయాలలో, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ మొదటి స్థానం ఉంటుందో అప్పుడు ఈ లోకాన్ని ప్రేమించం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు ఈ లోక ఆశలు, లోకంలో ఉన్నట్టు వాటి మీద మన యొక్క మనసు, మన యొక్క హృదయం ఉండదు. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవలసింది, గమనించవలసింది, సత్యాన్ని అనుసరించాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అనుసరించాలి. ప్రభు అయిన యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడతామో అప్పుడే భార్యాభర్తల మధ్యలో క్షమాపణ కలిగి ఉంటారు. కుటుంబాలలో క్షమాపణ, శత్రువుల ఎడల క్షమాపణ కలిగి ఉంటారు విశ్వాసులు. ప్రేమైనటువంటి సంఘమా, క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది? ప్రేమ చేత నింపబడినప్పుడు. ప్రేమ క్షమించే మనస్సును కలుగు చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవటం, శత్రువులను క్షమించుకునే మనస్సు, మనస్తత్వము, హృదయము, జీవితము పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం. ఒకనిలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. క్షమించే మనసు, క్షమించేటువంటి హృదయము, జీవితము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ప్రేమ చేత మనం నింపబడినప్పుడు, కుటుంబాలలో ప్రేమ చేత నింపబడినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఇది మొదటి సత్యం. కుటుంబములో దేవుని యొక్క ప్రేమకు మొదటి స్థానం మనం ఇవ్వాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా క్షమాపణ. క్షమించేటువంటి హృదయం, క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏమిటి అంటే ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన, సామూహిక ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అవి ఎంతో అవసరమై ఉన్నాయి. ప్రార్థన మన జీవితాలను బలపరుస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 18-19 వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏకత్వము ఉండాలి. భార్యాభర్తల ప్రార్థనలో, కుటుంబ సభ్యుల ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఏకత్వము, ఏక మనస్సు, ఒకే అంశము మీద, ఒకే ఉద్దేశం మీద, ఒకే ఆలోచన మీద ఏక మనస్సు కలిగి, ఏకత్వము కలిగి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో ఏకత్వము ఉండాలి, ప్రార్థనలో ఏకత్వము ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-19 వచనంలో ప్రభు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ఏకీభవిస్తే, భార్యాభర్తలు ఏకీభవించి, కుటుంబం ఏకీభవించి, సంఘముతో, సేవకులతో ఏకీభవించి, పరిశుద్ధులతో ఏకీభవించి ఒకే విషయం మీద, ఒకే అంశం మీద ప్రార్థన చేసినప్పుడు తండ్రి తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనను నెరవేరుస్తారు ఏకీభవించినప్పుడు. కాబట్టి ఏకత్వము ఉండాలి, ప్రార్థనలో ఏకత్వము ఉండాలి, కుటుంబ ప్రార్థనలో ఏకత్వము కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 4వ సత్యం ఏంటి అంటే, కుటుంబంలో ఉండవలసినటువంటి 4వ సత్యం ఒప్పుకోలు. వాక్యమును ఒప్పుకునేటువంటి స్థితి,
పాపమును ఒప్పుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. చేసినటువంటిది దేవునికి వ్యతిరేకమైనది ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే సత్యాన్ని యోహాను, ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 9-10 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్. ఒప్పుకొనినప్పుడు, చేసిన తప్పులను పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కాచింది పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, పాపిని పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి, పాపిని పరిశుద్ధినిగా చేయడానికి, పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు. ఆయన మాట సత్యమైనది, జీవము కలిగినది. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే యేసయ్య మాటను ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, వ్యతిరేకత ఈ లోకములో ఉంటుంది, కుటుంబ సభ్యులలో ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో వ్యతిరేకత ఉంటుంది. ఒక్కోసారి భర్తకి ఇష్టమైంది భార్యకి ఇష్టం ఉండదు, భార్యకి ఇష్టమైంది భర్తకి ఇష్టం ఉండదు, తల్లిదండ్రులకి ఇష్టమైంది పిల్లలకి ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టమైంది తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. కుటుంబంలో వ్యతిరేకత అనేక సందర్భాల్లో ఉంటాయి. ఆ వ్యతిరేకత పోయేది ఎప్పుడు అంటే ప్రేమ చేత నింపబడినప్పుడు వ్యతిరేకత పోతుంది, సమాధానం కలుగుతుంది, ఐక్యత కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే ఒప్పుకోలు మాటను, దేవుని యొక్క మాటను ఒప్పుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన యొక్క చిత్తాన్ని ఒప్పుకోవాలి, తండ్రి యొక్క ప్రణాళికను అంగీకరించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఎందుకు ఆయన సహాయం దయచేస్తాడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ప్రతి కుటుంబము కావాలి, ప్రతి ఒక్క జీవితము కావాలి, భర్తలు కావాలి, భార్యలు కావాలి, పిల్లలు కావాలి, ప్రతి విశ్వాసి కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు పిలవబడ్డావు, ఆశీర్వాదములకు వారసులుగా పిలవబడ్డారు. ప్రతి విశ్వాసి కూడా ఎవరు అంటే ఆశీర్వాదములకు కర్తలుగా పిలవబడ్డారు, ఆశీర్వాదములకు వారసులుగా పిలవబడ్డారు. కాబట్టి నీవు గుర్తు పెట్టుకోవలసినటువంటి సత్యం, ఏ ఉద్యోగం చేసినా, ఏ చదువులు చదువుకున్నా, నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎలాంటి కష్టాలు ఉన్నా, కష్టాలు తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కష్టాలు కాదు. శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైనది దేవుని యొక్క కృప. యేసయ్య కృప శాశ్వతమైనది, శాశ్వతమైనది పరిశుద్ధాత్ముని యొక్క సహాయం, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలు ఇవి శాశ్వతమైనవి. ఈ లోకము తాత్కాలికమైనది. ఈ లోకములో మానవుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆ కష్టాలకు బెదిరిపోకుండా, కృంగిపోకుండా, అధైర్యపడకుండా, కష్టాలను ఎదిరించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తండ్రి ప్రేమ ద్వారా, యేసయ్య కృప ద్వారా నీవు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కృపలో బలవంతులు కావాలి, ప్రతి విశ్వాసి బలవంతులు కావాలి, ప్రతి కుటుంబము కూడా కృపలో బలవంతులు కావాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఆయన నిత్యము సహాయకుడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఆయన ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ప్రార్థనలో సహాయం చేస్తాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో సహాయం చేస్తాడు, తండ్రి బయలుపరిచిన సత్యాన్ని తెలియచేయడంలో సహాయం చేస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సత్యాన్ని అంగీకరించడంలో సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమైనటువంటి సంఘమా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతానమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏదైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో
మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. మన మనసుకు, మన ఆలోచనలకు, మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబంలో సహాయం దయచేస్తాడు. తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆయనే మనతో ఉండి మనతో కలిసి మన ఆత్మతో, మన అంతరంగముతో, మన మనస్సుతో ఆయన కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన సహాయాన్ని మనం తీసుకోవాలి. చూడండి, ఈ లోకములో మనుషుల సహాయాన్ని మనుషులు తీసుకుంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అన్నిటికంటే విలువైనది పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడా, తండ్రి చిత్తాన్ని నాకు బయలుపరచు, తండ్రి ప్రణాళికను నాకు బయలుపరచు. భర్త జీవితంలో, భార్య జీవితంలో, కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో, కుటుంబంలో నేను ఏం చేయాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, నీ సహాయం నాకు కావాలి అని అడిగినప్పుడు ఆయన సహాయం దయచేస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, 6వ సత్యం ఏమిటి అంటే, కుటుంబంలో ఉండవలసినటువంటి 6వ సత్యం ఏమిటి అంటే, వాగ్దానములతో ప్రార్థన చేయాలి. ఆయన వాగ్దానముతో. ప్రేమైనటువంటి సంఘమా, బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత యేసు ప్రభువులో ఉన్నది. జీవము ప్రభు యేసు క్రీస్తు వారిలో ఉన్నది. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుచున్నది. ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అంగీకరించి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మనం వాగ్దానముతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి చిత్తము నెరవేరుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. కుటుంబంలో ఉండవలసింది వాగ్దానముతో కూడినటువంటి ప్రార్థన. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం గుర్తు చేస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రతి ఒక్కరూ వాగ్దానాలు పొందుకుంటున్నారు. నూతన సంవత్సరం ప్రతిరోజు వాగ్దానం పొందుకోవాలి. ప్రతిరోజు వాగ్దానముతో ప్రార్థన చేయాలి. కారణం, వాగ్దానాలు నెరవేర్చే సర్వశక్తిమంతుడు. ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాట గతించదు. ఆయన మాట శాశ్వతమైనది. The heaven and the earth will pass away, but his words shall live forever. ఆయన మాట నిరంతరము నెరవేరుతుంది. ఆయన మనిషి కాదు మాట ఇచ్చి తప్పటానికి. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన మాట నిత్యము నెరవేరుతుంది. ఆయన మాటలో జీవం ఉన్నది, సత్యం ఉన్నది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, వాగ్దానముతో ప్రార్థన చేయాలి. భర్త కొరకు, కుమారుడి కొరకు, కుమార్తె కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు ఈ వాగ్దానము నా కుటుంబంలో నెరవేర్చబడాలి అని ప్రార్థన చేయాలి. పిల్లల జీవితంలో, నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడాలి, అందుకు నాకు సహాయం దయచేయి. నీ చిత్తముతో కూడిన వాగ్దానము, నీ ప్రణాళికతో కూడిన వాగ్దానం నెరవేర్చబడాలి, అందుకు నేను సిద్ధముగా ఉన్నాను అనేటువంటి ఒక సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. ప్రేమైనటువంటి సంఘమా, 7వ సత్యం, కుటుంబంలో ఉండవలసినటువంటి 7వ సత్యం, కుటుంబంలో ఆశీర్వాదము కొరకు మనం చేయవలసినటువంటి సత్యం, అధికారముతో ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థనలు చేశారు, ప్రార్థనలు నేర్పించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలో అధికారము ఉన్నది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో
ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో అభిషేకము ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో పరిశుద్ధత ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనలో అధికారము ఉన్నది. అధికారముతో కూడిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. ఒక మనిషిలో ఉన్నటువంటి దురాత్మకు ఆజ్ఞాపించారు, వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆజ్ఞాపించారు. ఆయన సర్వాధికారి. యేసు ఎవరు? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రేమైనటువంటి సంఘమా, అయితే మనం జ్ఞాపకం చేసుకోవలసింది, అనుసరించవలసింది యేసు ప్రభుల వారిని. అధికారముతో కూడిన ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క ప్రార్థనలో అధికారము ఉన్నది, అభిషేకము ఉన్నది. 8వ సత్యం ఏమిటి అంటే సంఘముతో సహవాసము. సంఘముతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి సహవాసాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమిటి? పరిశుద్ధులతో సహవాసము, సంఘముతో సహవాసము. కుటుంబములో ఆశీర్వాదము ఉండాలి అంటే ప్రేమైనటువంటి సంఘమా, 8వ సత్యం సంఘముతో సహవాసము నిత్యము కలిగి ఉండాలి. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తములో సహవాసం కలిగి ఉండాలి. సంఘ ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. సంఘముతో కలిసి దేవుని యొక్క పని చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు. కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండాలంటే నీవు నేను గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే సంఘముతో సహవాసము చేయాలి, సంఘముతో కలిసి పని చేయాలి. 9వ సత్యం సమర్పణతో, సేవకునితో కలిసి జీవించాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు, కుటుంబంలో ఆశీర్వాదము కొరకు సమర్పణతో, సంఘముతో కలిసి దేవుని యొక్క సేవ చేయడానికి సమర్పణ కలిగి చేయాలి. ప్రేమైనటువంటి సంఘమ, కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు దేవునికి సమర్పణ కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. 10వ సత్యం ఏమిటి అంటే దర్శనము. దేవుని యొక్క ప్రణాళిక ప్రతి కుటుంబంలో ఉండాలి. ఆ ప్రణాళిక, ఆ దర్శనము సంఘానికి, వాక్యానికి అనుకూలమైనదిగా ఉండాలి. వాక్యములకు వ్యతిరేకమైనది, సంఘములకు వ్యతిరేకమైనటువంటి ప్రణాళిక దేవుడు ఎవడు? ప్రేమైనటువంటి సంఘమా, సంఘము ఈ సంఘము, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంఘము యేసయ్య తన పరిశుద్ధ రక్తము ద్వారా కొన్నటువంటిది సంఘము. సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. క్రీస్తు శరీరంలో ప్రతి విశ్వాసి కూడా ఒక అవయవముగా, ఒక భాగముగా ఉన్నారు. ప్రతి అవయవము కూడా సంఘముతో కలిసి పనిచేయాలి, దర్శనముతో కలిసి పనిచేయాలి, ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి పనిచేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి, దర్శనముతో కలిసి పనిచేయాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదము మనలో ఉంటుంది, మనము ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంటాము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకంలో సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో బాధలు ఉంటాయి. వాటన్నిటినీ జయించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నిత్యము సహకారిగా, సహాయకుడిగా సర్వసత్యములోకి నడిపించడానికి, జీవములోకి నడిపించడానికి, విశ్వాసం నుండి విశ్వాసంలోకి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కారణం ఆయనకు కావాలి, మీరు కావాలి, ప్రతి కుటుంబము కావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా,
దేవుని ప్రేమించినప్పుడు ఏం కలుగుతుంది అంటే దేవుని యొక్క దర్శనం మనకి కలుగుతుంది, తండ్రి యొక్క ప్రణాళిక మనకు కలుగుతుంది, తండ్రి యొక్క చిత్తము బయలుపరచబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ యొక్క దర్శనమే మత్తయి సువార్తలో మనం చూస్తాం. 28వ అధ్యాయంలో 20వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూలోకంలో నివసించినప్పుడు శిష్యులను పిలిచి వారికి ఆజ్ఞాపించి వారు చేయవలసినటువంటి బాధ్యతను, పనిని అప్పగించారు. ఏంటి ఆ బాధ్యత అంటే సర్వలోకములకు వెళ్ళాలి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నేను మీకు చెప్పినటువంటి మాటలను మీరు వెళ్ళి చెప్పండి, మీరు విన్నటువంటి సత్యాన్ని తెలియచేయండి అని ప్రభు సెలవిస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈ లోకములో సాతానులు ఉన్నారు, ఈ లోకములో లక్షల కోట్ల మంది అన్యులు ఉన్నారు. వారి ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి యహలోకపు దేవత సాతాను ద్వారా, అపవాది ద్వారా. వారిని విడిపించేది వాక్యము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే సువార్తను, క్రీస్తు ప్రేమను ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిది, ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా తీసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రతి నెలలో కనీసం 2 లేదా 3 సంఘములోకి నడిపించాలి. క్రొత్త వారిని, వేరే చర్చికి వెళ్ళేవాళ్ళని కాదు, అన్యులను ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలియని వారిని రక్షణలోకి నడిపించడానికి నేను వాడబడాలి, నా కుటుంబం వాడబడాలి అనేటువంటి ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో ఉండాలి. కాపరి గారికి చెప్పండి, ఎక్కడికి నేను వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే బాగుంటుంది, మా కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని వాడుకోండి. సువార్త పనిలో, యేసయ్య పనిలో నేను, నా కుటుంబం వాడబడాలి అని మీరు అడగండి, మీరు ప్రార్థన చేయండి. ప్రేమైనటువంటి సంఘం పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళాను. దాదాపుగా 27 సంవత్సరాల కిందట నేను గల్ఫ్ దేశాలకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఉద్యోగం రీత్యా వెళ్ళాను, డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతో వెళ్ళాను. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగంలో ఉన్నాను. అప్పట్లో మొబైల్ ఫోన్ 20,000 రూపాయలు, 27 సంవత్సరాల క్రిందట. ప్రేమైనటువంటి సంఘం, మొబైల్ ఫోన్ ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, వసతులు బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రేమ చేత నింపబడిన తర్వాత మనసు ఏమైపోతుంది? లోకాశలు, లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా వదిలిపెట్టేటువంటి మనస్తత్వం కలుగుతుంది. అదే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. తండ్రి ప్రేమ చేత నింపినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆ తండ్రి ప్రేమ బయలుపరచడానికి ఆశ, ఆకాంక్ష, అభిలాష, దర్శనము, ప్రణాళిక పొందుకుంటాం. దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. సర్వలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రేమైనటువంటి సంఘమా, ఒకసారి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. అన్యుల దేశంలోకి వెళ్ళాలి. వీసా కొనుక్కొని, టికెట్ కొనుక్కొని ఎక్కేసి వెళ్ళిపోయాను. అది రష్యా పక్కన ఉన్నటువంటి దేశం, అజర్బైజాన్ అనేటువంటి దేశం. ఎవరూ తెలియదు, అది ఒక మహమ్మదీయుల దేశం. అక్కడ సువార్త ప్రకటించకూడదు, అక్కడ కరపత్రాలు పంచకూడదు, అలాంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవరు తెలియదు, సహాయం చేయని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీసు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. హోటల్కి వెళ్ళాలి అన్నాను. తనే ట్యాక్సీని పిలిచి తను వచ్చి నన్ను హోటల్లో దింపి ఆ హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. 2వ రోజు ఉదయాన్నే వచ్చాడు. టిఫిన్ చేసేటప్పుడు సువార్తను ప్రకటించడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ట్రాన్స్లేటర్ కావాలి. ఆ దేశంలో వాళ్ళు మాట్లాడే భాష అజర్బైజానీ భాష. అది అజర్బైజాన్ దేశం.
ట్రాన్స్లేటర్ కావాలి, స్థానిక భాషలోకి తర్జుమా చేయడానికి కావాల్సిన ట్రాన్స్లేటర్ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ట్రాన్స్లేటర్ను పంపించాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఈ దేశంలో పెద్ద మసీద్ ఎక్కడుందో ఆ మసీద్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాను. నన్ను చూసినప్పుడు, నాకు ఎడ్డం చూసినప్పుడు అతను ఏమనుకున్నాడంటే నేను కూడా అదే వాళ్ళకి చెందినవాడిని అనుకున్నాడు. అని ఏం చేస్తావు అని అడిగాడు. ఏం బిజినెస్సా, ఏం చేస్తావు అని అడిగాడు. బిజినెస్ కాదయ్యా, యేసు ప్రభు ప్రేమను ప్రకటించడానికి వచ్చాను అని చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే రాళ్లతో కొట్టి చంపుతారు ఈ దేశంలో, నీతో పాటు నేను తీసుకున్నందుకు నన్ను కూడా కొట్టి చంపుతారని చెప్పాడు. మేము అధైర్యపడద్దు, నేను చెప్పానని చెప్పు, వెళ్దాం పదా అన్నాను. వెళ్ళిన తర్వాత మసీదులోకి మహమ్మదీయుల్ని తప్ప వేరే వాళ్ళు రానివ్వరు, రావటానికి అనుమతి ఉండదు. మరి ఎలా వెళ్తామని అడిగారు. నువ్వు లోపలికి వెళ్ళి అనుమతి తీసుకుని బయటికి రా అని చెప్పాను. నడిపింపు పరిశుద్ధాత్మ సహాయంగా చేస్తాడు. తెలియని వ్యక్తుల ద్వారా, తెలియని మనుషుల ద్వారా తండ్రి చిత్తము జరగడానికి, తండ్రి ప్రణాళిక జరగడానికి సాధనముగా వాడబడాలి. నా ఆలోచన ఒకటే, నేను వెళతాను, నేను సువార్తను ప్రకటిస్తాను, దేవుని యొక్క ప్రేమను నేను బయలుపరుస్తాను. అతను లోపలికి వెళ్ళాడు, మసీదు లోపలికి వెళ్ళాడు, అనుమతి తీసుకున్నాడు. ఏం చెప్పాడో నాకు తెలియదు. వచ్చాడు, రమ్మంటున్నారు రా అన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ డే. ఆ మసీదులో హోమ్ మినిస్టరు, నేషనల్ టెలివిజన్, పోలీసులు, అధికారులు అందరూ ఉన్నారు. ఆ యొక్క మసీదులో ఉన్నటువంటి మతాధికారులు అందరూ ఉన్నారు. సరే, నేను వెళ్ళిన తర్వాత నన్ను నేనే పరిచయం చేసుకున్నాను. నేను దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనుషులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, ఆ సత్యాన్ని నీకు తెలియచేయడానికి నేను వచ్చాను అని సెలవిచ్చాను. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ గన్ మ్యాన్స్ వాళ్ళందరూ ఉన్నారు, గన్స్ రెడీగా ఉన్నాయి. అప్పుడు ఒక అతను వచ్చి చెప్పాడు, మీరు చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ని అక్కడ ఉన్నటువంటి బుక్లో రాసేయమన్నాడు. నేను చెప్పిన ప్రతి మాటలు ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు. డబ్బులు ఇవ్వకుండానే నేషనల్ టెలివిజన్ ఆ మాటలన్నీ కూడా టెలికాస్ట్ చేశాయి. ఆలోచన చేయండి. మనకు మనసు ఉండాలి, భారం ఉండాలి, దర్శనం ఉండాలి, పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. అధైర్యపడని అవసరం లేదు. ఆ విధంగా సువార్తను మసీదులో ప్రకటించడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క మతాధికారులు ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేయడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ దేశం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం కలిగింది. అక్కడ అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ టికెట్ కొట్టుకుని ట్రైన్ ఎక్కబోయే ముందుగా పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళారు, జైల్లో పెట్టేశారు. అది నా పరిస్థితి. టికెట్ కొనుక్కుని, వీసా కొనుక్కుని, హోటల్కి డబ్బు కట్టేసి అక్కడికి వెళితే ఎక్కడున్నాను? జైల్లో ఉన్నాను. అది నా పరిస్థితి. ఫోన్ తీసుకున్నారు, డబ్బులు కాదు, బైబిల్ తీసుకున్నారు, తర్వాత అన్ని కరపత్రాలన్నీ తీసుకున్నారు. ఈ దేశంలో సువార్త ప్రకటించకూడదు. ఎందుకు ప్రకటిస్తున్నావు? నువ్వు చేసిన పనికి ఆధారాలన్నీ ఉన్నాయి. నీకు ఇవ్వాల్సినటువంటి శిక్ష ఏంటంటే ఉరి శిక్ష, లేదా రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఆలోచన చేయండి. ఏం చేయమంటే నేనేం చెప్తాను? ప్రార్థన చేస్తున్నాను మనసులో, యేసయ్యా నీ చిత్తమే నెరవేరుంది కనుక. పోయినటువంటి సంగమా, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ యొక్క మనసులు కలిగించారు. 24 గంటలు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోని నాకు వార్నింగ్ ఇచ్చి నా ఫోను, బైబులు అన్నీ, పాస్పోర్ట్ అన్నీ నాకు ఇచ్చేసి అని వెళ్ళిపోమన్నారు. 24 గంటలు వెళ్ళిపోవాలని చెప్పారు. బయటకు వచ్చి నా ట్రాన్స్లేటర్తో చెప్పాను, మరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని కరపత్రాలు చేసుకుని మళ్ళా షాపులకి పంచడం ప్రారంభించాం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ప్రియమైనటువంటి సంఘం, జైలు శిక్షను తప్పించి ఆ కష్టం నుండి విడిపించి సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఈ విధంగా సువార్తను ప్రకటించేటువంటి సమయంలో భారం ఒకటి కలిగింది. చెరసాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రియమైనటువంటి సంఘం, ఆ విధంగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. ఆఫ్రికా ఖండంలో చీకటి ఖండం అని పేరు. ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. దాదాపుగా 16 దేశాలు ఆ యొక్క ఖండంలోకి వెళ్ళడానికి, 16 దేశాల్లో సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు.
1200 మందికి పైగా బాప్తిజాలు ఇవ్వడానికి టీంతో కలిసి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు. దాదాపుగా 12,000 మందికి పైగా శిష్యులను తయారు చేయడానికి శిష్యుల పాఠశాల ద్వారా, బైబిల్ కాలేజ్ ద్వారా తయారు చేసి అభిషేకించి పంపించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. అనేక అద్భుతాలు పరిశుద్ధాత్ముడు ద్వారా చేయడానికి సహాయం కలిగింది. ఆ విధంగా ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. మరొక దేశం వెళ్ళడం జరిగింది. ఆ దేశం పేరు కోంగో. ఆ దేశం వెళ్ళడానికి అనుమతి కావాలి, వీసా కావాలి. ప్రైవేట్ సంఘమా, వీసా లేకుండా, అనుమతి లేకుండా వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మార్గం చేశాడు. ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళడానికి బోర్డర్ ఉంటుంది. మనకి ఎలా సరిహద్దులు ఉంటాయో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, అక్కడ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి సరిహద్దులు ఉంటాయి. అవతల దేశంలో వాళ్ళు అనుమతి ఇవ్వాలి, యువతల దేశం వాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాతే మనం బయటకు వెళ్ళడానికి, లోపలికి రావడానికి అవకాశం కలుగుతుంది. బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిజన్కి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వీసా ఉందా అడిగారు. వీసా లేదని చెప్పాను. సరే, మీ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళు అన్నారు. ఎప్పుడు వస్తా ఉన్నారు? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి సువార్త ప్రకటించి వస్తానని చెప్పాను. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే నేను ఉంటాం, తర్వాత మేము ఉండవు, మళ్ళీ 2వ రోజు వరకే అని చెప్పారు. సరే అన్నాం. మేము వెళ్ళిపోయాం. కొంగో లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జైలు అధికారితో మాట్లాడటానికి ఆ జైలు అధికారి అనుమతించాడు. లోపలికి వెళ్ళి చెరసాల్లో వాక్యం చెప్పడానికి మార్గాలు తెరబడ్డాయి. అక్కడ దాదాపుగా 200 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. ఒక పూటే భోజనం వాళ్ళు పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. 2వ పూట ఎవరైనా NGOs సంస్థలు వాళ్ళు ఇస్తే 2వ పూట భోజనం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి భోజనం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అనేక మందిని హత్యలు చేసినటువంటి వాళ్ళు, హంతకులు ఉన్నారు, అందులో చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు మాంసం తిని 3 సంవత్సరాలు అయిందంట జైలు. అది వాళ్ళ పరిస్థితి. సరే, వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళని అడిగాను, మీరేం తింటారు అని అడిగాను. అడిగినప్పుడు మాంసం తినాలని కోరిక ఉందని చెప్పారు. సేవలు చెప్తే వాళ్ళు బయట వంటలు చేయించి భోజనం పట్టుకొచ్చారు. చక్కగా భోజనం పెట్టడం జరిగింది. వాక్యం విన్నారు, భోజనం తిన్నారు, చాలా సంతోషించారు. తర్వాత ఆ దేశం వదిలిపెట్టి వచ్చేసాను. మరొక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే దేశానికి వెళ్ళి అక్కడ 12 రోజులు శిష్యుల పాఠశాల చెరసాలలో గడపడం జరిగింది. ఆ 12 రోజులు చెరసాలలో సువార్తను ప్రకటించి బైబిల్ పాఠశాల నడిపించిన తర్వాత 12 రోజుల తర్వాత వారిని అడిగారు, ఎంతమంది మీరు బాప్తిజం తీసుకుంటారని అడిగినప్పుడు వాళ్ళందరూ చేతులు పైకెత్తారు. జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి అనుమతి ఇవ్వమన్నప్పుడు మిషన్ గన్స్ని పంపించి, మిలిటరీ వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళని పంపించి, ఒక వ్యాన్ పంపించి ఖైదీని పంపించారు. అక్కడ తంగానికా లేక్ అని ఉంది కొంగోలో. ఆ యొక్క నదిలోకి తీసుకువెళ్ళి టీం అంతా కలిసి మేము నదిలో ఉన్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బాప్తిజాలు ఇవ్వడం ప్రారంభించాము. కొంతమంది వచ్చారు, బాప్తిజాలు ఇచ్చాము. తర్వాత బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వ్యాన్ ఎక్కించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వ్యాన్ రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఏమిటిని ఆలోచన చేస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఖైదీలు మామూలు ఖైదీలు కాదు, 50 జీవ ఖైదీలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది చంపారో తెలియదు. తర్వాత వాళ్ళు ఏ దేశం వెళ్ళిపోతే వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి, అందుకని అధికారులు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పారు. ఆ రాత్రి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు తెల్లవారిన తర్వాత పిల్లలు ఆడుకునేటువంటి బెలూన్ తొట్టెని తీసుకొచ్చారు. ఆ తొట్టెని చెరసాల లోపలికి తీసుకుని వెళ్ళి దాన్ని నీళ్లతో నింపి ఆ తర్వాత 116 మందికి చెరసాలలో బాప్తిజాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఈ విధంగా ఖైదీలకు 127 మంది ఖైదీలకు ఆ దేశంలో బాప్తిజాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఈ విధంగా ఒక దేశం నుండి మరొక దేశం వెళ్తూ సువార్తను ప్రకటిస్తూ బాప్తిజాలు ఇస్తూ శిష్యులుగా తయారు చేసేటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. తెలియని ప్రాంతాలు, తెలియని మనుషులు, తెలియని దేశాలు, తెలియని మనుషుల దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ విధంగా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పోయిన సంవత్సరంలో ఆఫ్రికాలోని సియరా లియోన్ అనేటువంటి దేశానికి వెళ్ళాం. అక్కడ ప్రిజన్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక స్థలం ఉన్నది. అంటే మిలిటరీ వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ ప్రిజన్ అధికారులు
ట్రైనింగ్కి ఇవ్వడానికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని అద్దెకు తీసుకొని అక్కడే శిష్యుల పాఠశాల నిర్వహించడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేశారు. 800 మంది స్టూడెంట్స్ వేరు ప్రాంతాల నుంచి, దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి భోజనాలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఒక పూట 800 మందికి భోజనాలు పెట్టాలి, వడ్డించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ విధంగా 12 రోజులు వాళ్ళకి రక్షణతో కూడినటువంటి వాక్యాన్ని, శక్తిగల యేసయ్య మాటలను ప్రకటించడానికి అవకాశం కలిగింది. ఆ యొక్క 12 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50 మందికి పైగా బాప్తిజం తీసుకున్నారు ఆ స్థలంలో. తర్వాత అదే స్థలంలో చెరసాల ఉన్నది. చెరసాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అనుమతులు పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. వాళ్ళు వేసుకున్న బట్టలతోనే ఉన్నారు, 2 జతలు లేవు. ఒక పూటే భోజనం తింటున్నారు, 2వ పూట ఎవరన్నా సంస్థలో పెడితేనే భోజనం, లేకుంటే భోజనం లేదు. వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అవకాశం కలిగింది. ప్రతి రోజు 1 గంట వాక్యం చెప్పే అవకాశం కలిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎంతమంది బాప్తిజం తీసుకుంటారని అడిగినప్పుడు 100 మందికి పైగా వాళ్ళు సిద్ధపడ్డారు. అక్కడ నది లేదు దగ్గరలో. అదే పద్ధతి, ఒక బెలూన్, పిల్లలు ఆడుకునేటువంటి బెలూన్ తొట్టె తీసుకొచ్చి దానికి గాలి కొట్టి దాని మీద నీళ్లు నింపేసి ఖైదీలకు చెరసాలలో బాప్తిజం చేయడం జరిగింది. 100 మందికి పైగా. అంటే ఆ దేశంలో 150 మందికి బాప్తిజాలు దానికి పరిశుద్ధాత్మ సహాయం చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ఆ విధంగా సేవ అయిపోయింది, బైబిల్ పాఠశాల అయిపోయింది, బాప్తిజాలు అయిపోయినాయి. ఆ దేశం నుండి లైబీరియా దేశం వెళ్ళాను. అక్కడ వివాహాలు చేయడం జరిగింది, అక్కడ సేవను, సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది బలహీన పడిపోయారు, అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళందరూ ఫ్లైట్ వెళ్ళిపోయారు. చివరికి నేను మిగిలిపోయాను. నేను చేయవలసిన పనులన్నీ చేసి వెంటనే తర్వాత నేను అబుదాబి రావడం జరిగింది. వచ్చిన ఒక రోజులో ఇంకా బాగా బలహీనంగా ఉంటే వెంటనే ఆ సంఘ పెద్దలు పిలిచినప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాను. ఆ 2 నెలలు ఏం జరిగిందో నాకు తెలియదు. 3 వారాలు వెంటిలేషన్ మీద ఉన్నాను, అంటే కోమాలో 3 వారాలు ఉన్నాను. ఐసీయూలో 2 నెలలు ఉన్నాను. ఆ 2 నెలల్లో ఏం జరిగిందో నాకు ఏం తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్తున్నారు. ప్రేమైనటువంటి సంఘం, ఆ పరిస్థితి దేవునికి తెలుసు. నేను కావాలి, నేను ఎందుకు ఇంకా సజీవంగా ఉన్నానంటే దేవుని ప్రేమను ఇంకా ప్రకటించాలి, దేవుని యొక్క చిత్తం ఇంకా జరిగించాలి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని చేయవలసింది ఇంకా చాలా ఉన్నది. కాబట్టి నన్ను ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవంగా ఉంచారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు నేను జీవిస్తున్నాను కాబట్టి నీవును జీవిస్తారు. బికాజ్ ఐ లివ్ యూ షల్ లివ్. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి కుటుంబము జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? యేసయ్య ప్రేమ కొరకు జీవించాలి. యేసయ్య ప్రేమను ప్రకటించడం కొరకు జీవించాలి. ప్రతి కుటుంబము క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. కష్టాలు రావను, కష్టాలు వస్తాయి. కష్టాలను జయించడానికి, కష్టాల నుంచి బయటికి రావడానికి, మరణకరమైన సమస్యల నుండి, వేద నుండి, చెరసాల నుండి విడిపించిన శక్తివంతుడు దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయనకి కావాలి, ప్రతి కుటుంబము కావాలి, ప్రతి ఒక్కరూ కావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మీరు ఎప్పుడైతే సమర్పించుకుంటారో మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుని పని కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు ప్రకటిస్తారో, సమర్పించుకుంటారు, వాడు బలమైన సాధనాలుగా వాడబడతారు, సేవకులుగా తయారవుతారు. ప్రియమైనటువంటి సంఘం, ఈ సంఘం నుండి అనేక మంది సేవకులు తయారవునుగాక. ప్రతి కుటుంబంలో నుండి సేవకులు తయారవునుగాక. ప్రియమైనటువంటి సంఘమా, దేవునికి కావలసింది ఏమిటి అంటే ప్రకటించేవాళ్ళు కావాలి, ప్రేమను ప్రకటించేవాళ్ళు కావాలి, క్రీస్తు మన పునరుత్థానంలో ప్రకటించేటువంటి వాళ్ళు కావాలి. ప్రియమైనటువంటి సంఘం, అందుకే మనం ఇంకా సజీవంగా ఉన్నాం. వేల మంది చనిపోతూ ఉన్నాం. ఎందుకు మనం ఇంకా చనిపోలేదు అంటే కావాలి, ఊపిరి కావాలి, శరీరం కావాలి, జీవితం కావాలి. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం కావాలి అని దేవుడు కోరుకుంటున్నారు, తండ్రి కోరుకుంటున్నారు, యేసయ్య కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి సంఘమా,
కాబట్టి ఈరోజు నీవు నేను గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం ఏంటంటే అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు, దిగులు పడకూడదు. సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు ఆధారపడాలి. యేసయ్య మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. సంఘ ప్రార్థన సహాయం కోరుకోవాలి, సేవకుల ప్రార్థన సహాయం కోరుకోవాలి. మీరందరూ ప్రార్థన చేశారు నా కొరకు. అనేక దేశాల్లో అనేక మంది సేవకులు, సంఘాలు ప్రార్థన చేశారు. అవి నాకు బలాన్ని సమకూర్చాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరెవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ప్రార్థన జరిగింది. ఈ స్థలంలో ప్రార్థన జరిగింది. సేవకులు ప్రార్థన చేశారు, యూపీఎఫ్ నాయకులు, యూపీఎఫ్ సంఘాలు, అనేక దేశాల్లోని సంఘాలు ప్రార్థన చేశారు. అవి బలాన్ని చేకూర్చాయి. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. నా బలహీనతలో నన్ను బలపరిచింది వాక్యము. ప్రియమైనటువంటి సంఘమా, నేను ఎంత బలహీనంగా ఉన్నానో నాకు తెలియదు. కోమలో ఉన్నాను, ఆ ఐసీయూలో ఉన్నాను. ఏ మందులు వేసారో నాకు తెలియదు, ఎలా చికిత్స జరిగిందో, ఎలా వైద్యం జరిగిందో కూడా నాకు తెలియదు. అది నా పరిస్థితి. నాకు తెలియనటువంటి పరిస్థితి, నాకు అంతు చిక్కినటువంటి పరిస్థితి, నా బలహీనతే నాకు తెలియనటువంటి స్థితిలో నేను ఉన్నాను. అలాంటి స్థితి నుండి, ఆ పడక మీద నుండి, ఆ రోగము నుండి, ఆ కష్టము నుండి, ఆ యొక్క బంధకాల నుండి విడిపించి నన్ను సజీవంగా ఉంచారు. మీ మధ్యలోకి రావడానికి, ఇంకా యేసయ్య ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉన్నారు. వెళ్ళవలసిన దేశాలు, ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మీరందరూ సిద్ధపడాలి వెళ్ళటానికి, రావటానికి. క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి. ప్రేమైనటువంటి సంఘం, యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రేమైనటువంటి సంఘం, ఒక సమర్పణ చేసుకుందాం. నా భర్త వాడబడాలి, నా భార్య వాడబడాలి, నా కుమారుడు వాడబడాలి, నా కుమార్తె వాడబడాలి, నేను వాడబడాలి. సంఘముతో కలిసి నేను పనిచేయాలి, దర్శనముతో కలిసి నేను పనిచేయాలి అని నేను కోరుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీవే సహాయకుడవు. ప్రతి కష్టములో, ప్రతి దుఃఖములో, ప్రతి బలహీనతలో, ప్రతి ఇబ్బందులలో నీవే నా తోడు, నా ఆధారము, నా జీవమై ఉన్న దేవుడవు యేసయ్యా. నీకు వందనాలు. నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు అని నమ్ముచున్నానయ్యా. యేసు ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడవు. నన్ను చెరసాల నుండి విడిపించిన దేవుడవు, మరణము నుండి, రోగము నుండి విడిపించిన దేవుడవు, కష్టము నుండి, దుఃఖము నుండి, బాధ నుండి విడిపించిన దేవుడవు యేసయ్యా. నీ ప్రేమను ప్రకటించి కృప అనుగ్రహించావు. పరిశుద్ధాత్ముడా, నిత్యము నీ సహాయం అనుగ్రహిస్తున్నావు. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీ బిడ్డ జీవితాలను నీ చేతిలో సమర్పిస్తున్నాను. సమర్పణ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క తండ్రిని, ప్రతి ఒక్క భర్తను, భార్యను, కుమారుని, కుమార్తెను, కుటుంబానికి చేతుల్లో సమర్పిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్య యేసు ప్రభు శక్తిగల నామములో దూరం అయిపోవును గాక. కుటుంబాలలో ఉన్న ప్రతి రోగపు అధికారము యేసయ్య నామములో తొలగిపోవును గాక. రోగాన్ని తీసుకొచ్చేటువంటి దురాత్మల యొక్క అధికారము యేసు ప్రభు నామములో భద్రమైపోవును గాక. ప్రతి దుఃఖము యేసు ప్రభు నామములో తొలగిపోవును గాక. ప్రతి బంధకము యేసయ్య నామములో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీ సహాయములకై వందనాలు. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు కుటుంబములో ఆశీర్వాదము కొరకు నేనేమి చేయాలో సత్యమును పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినందుకు వందనాలు. యేసు ప్రభువు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని, యేసు పునరుత్థానుడు అని నేను ఒప్పుకొనిచున్నాను. యేసయ్యా, నా శత్రువులను క్షమిస్తున్నాను. నాకు బాధను, కష్టాన్ని కలుగజేసిన వారిని క్షమిస్తున్నాను. సంఘముతో, దర్శనముతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, సువార్త పనిలో, యేసయ్య పనిలో జీవించటానికి, యేసయ్య రాకడ కొరకు జీవించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. నేను విన్న
యేసయ్య మాటలు సత్యాన్ని సాక్ష్యమును అందరికీ చెబుతాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి దర్శనమును, అభిషేకమును, ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.